అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అమరాన్ బ్యాటరీస్ కావచ్చు, అనేక ఐటీ కంపెనీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా రకాలైనటువంటి కంపెనీలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే ఒక కంపెనీ ఇప్పుడు హైదరాబాద్లో స్థాపించారు. దీని మీద తెలంగాణకి సంబంధించినటువంటి రెండు పార్టీలు ప్రధానంగా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. కేటీఆర్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీ, ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు కూడా ఓన్ చేసుకుని మేము తెచ్చామంటే మేము తెచ్చాం, మా హయాంలోనే ఇక్కడ ఫౌండేషన్ పడిందంటే మా హయాంలోనే మేము స్టార్ట్ చేసాం అనేటువంటిది ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదిగోండి కేటీఆర్ గారు అఫీషియల్గా ట్వీట్ చేశారు 6 hours ago. అలాగే రేవంత్ రెడ్డి గారు నిన్న ఆ సంస్థకి సంబంధించిన ఇదిగోండి ఇక్కడ ఓపెన్ చేసినటువంటిది కనిపిస్తుందిగా, బ్యాటరీ దానికి సంబంధించి బ్యాటరీ కాదు వేరే కంపెనీలు అంటే అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించి ఒక ప్లాంట్ ఏదో దానికి సంబంధించి ఇలా ఇద్దరు కూడా ఒకరికొకరు పోటాపోటీగా ఇది నాదంటే నాది, ఈ క్రెడిట్ అంతా మాదంటే మాది అనేటువంటిది పరిస్థితి అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడ నాకైతే వీళ్ళిద్దరూ కాదండి, ఈ క్రెడిట్ అంతా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇదేంటి ఇక్కడ కంపెనీ పెడితే ఆయనకేం సంబంధం అయ్యా, ఆయన ఏమన్నా ఇక్కడ సీఎమ్మా, కనీసం తెలంగాణలో ఎమ్మెల్యేనా, నీకు బుర్ర ఉందా బుర్ర లేదా అని కూడా మాట్లాడుకోవచ్చు మీరు. నేను చెప్తాను, చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది, ఆ తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి. అమర్ రాజాకి సంబంధించి ఈ కంపెనీకి ఎండి ఎవరు, ఇదిగోండి గల్లా జయదేవ్ గారు. ఈ కంపెనీకి సంబంధించి ఆయనే మెయిన్ హెడ్. అలాగే ఆయన ఈ అమర్ రాజ్ సంబంధించి కంపెనీ మెయిన్ ఎక్కువగా అమరాన్ బ్యాటరీస్, ఇది చిత్తూరు జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికన్నా ముందు అక్కడ స్టార్ట్ అయింది, ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, అంతా స్టార్ట్ అయింది. కానీ అక్కడి నుంచి 2019 అంటే 2019కి ముందే స్టార్ట్ అయింది. కానీ 2019 నుంచి 24లో ఈ కంపెనీని దాదాపు ఒక 10,000 మంది పనిచేసేటువంటి ఈ కంపెనీని ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన టీడీపీ ఎంపీగా ఉన్నారు, ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన మీద కేసులు పెట్టి స్టేషన్కి పిలిచి చాలా నానా దారుణమైనటువంటి పనికి ఆయన్ని చాలా దారుణంగా ట్రీట్ చేసింది. ఒక కంపెనీకి సంబంధించిన యజమాని అనుకోవచ్చు, లేదంటే ఎంపీగా అనుకోవచ్చు, ఏ రకమైనటువంటి దాంట్లో అమరావతికి సంబంధించిన దాంట్లో కావచ్చు, కంపెనీకి అయితే అనేక కేసులు వేసేసి అటు సెంట్రల్ లెవెల్లో ఆ కంపెనీని తీసేయాలనేటువంటి పొల్యూషన్ బోర్డుకి సంబంధించి కొన్ని పిటిషన్లు ప్రభుత్వం తరపు నుంచి వేసేసి వాళ్ళని పని చేసుకోనివ్వకుండా, వాళ్ళకి సంబంధించి సంస్థ నడవనివ్వకుండా అనేక కుట్రలు చేసేసింది. ఏమైంది, పోతే పోయింది. మహా అయితే ఏమవుద్ది, అక్కడ పెట్టినటువంటి ప్లాంటు, దానికి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పీకేసుకుని బిల్డింగ్ పాడేసుకుని ఆ ల్యాండ్ అమ్మేసుకుని ఆయన తెలంగాణ వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆయన్ని అందిపుచ్చుకొని ఆయనకి స్థలం కేటాయించి మహబూబ్ నగర్లో ఆయన్ని ఆ సంస్థని కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చింది. దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సరే, మరి ఎందుకని వదిలేశారు అంటే నిజంగానే ఆ తప్పు చేసేస్తుందా, అక్కడ నిజంగానే పొల్యూషన్కి సంబంధించి ఏదో ఇబ్బంది పెట్టేస్తుందా అంటే మరి అక్కడ పెట్టేస్తే మరి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎందుకు అందిపుచ్చుకుంది? అక్కడ లేనటువంటి పొల్యూషన్ ఇక్కడ కూడా ఉండకూడదు కదా, మరి అక్కడ వేసినటువంటి కేసులు ఇక్కడ ప్రభుత్వాలు కూడా వేసేయాలి కదా. అంత పొల్యూషన్ని పాడు చేసేసేటువంటి పరిశ్రమ అయితే కనుక మరి ఇక్కడ రెండు గవర్నమెంట్లు ఎందుకు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి ఆలోచించాలి. ఇక్కడ ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నాకెంత నీకెంత అనేటువంటి ధోరణిలోనే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు రాజకీయాలు చేశారు. అంటే అధికారికంగా దాదాపు ఒక 10 నుంచి 15,000 మంది ఉద్యోగస్తులు, అనధికారికంగా అంటే అవుట్ సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేస్డ్ కావచ్చు, లేదంటే సపోర్టింగ్ స్టాఫ్, లేదంటే వాళ్ళతో పాటు పనిచేసేటువంటి మిగతా వాళ్ళ అనుబంధ సంస్థలు, ఇవన్నీ కలిపితే దాదాపు ఒక 20,000 మంది ఉద్యోగస్తులు దాంట్లో పనిచేసేవాళ్ళు. ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీడీపీ ఎంపీ, టీడీపీకి సంబంధించిన నాయకుడు, ఆయన ఇక్కడ కంపెనీ పెట్టుకుని హ్యాపీగా పనిచేసుకోవటం ఏంటి అని చెప్పి కేవలం కుట్రపూరితంగా ఆ కంపెనీ మీద కేసులు వేసి నానా యాగి చేసి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన రాజకీయాల నుంచే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి క్రియేట్ చేసి నేను ఇంకా రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నాను అనేటువంటి ప్రకటనలు కూడా చేపించేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలా చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ పెట్టుకున్నారు. అక్కడ నుంచి మహా అయితే ఒక 100-200 కోట్లు పోద్దండి.
ఏంటి ఆయనకి నష్టం? నష్టపోయేది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆ 20,000 మంది అంటే 20,000 కుటుంబాలు రోడ్డున పడిపోయాయి. ఎంతమందిని తీసుకొచ్చి తెలంగాణలో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు? ఇక్కడ ఎందుకు ఊరుకుంటారు? ఇవ్వరు కదా. మహా అయితే బాగా స్కిల్డ్ వీళ్ళ లేకపోతే ఆ కంపెనీ నడవదు అనుకుంటే ఒక 500 మందిని పట్టుమంది తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి పంపించేస్తారు అంతే. అంతకుమించి ఏం చేయలేరుగా. మిగతా వాళ్ళు ఎన్ని వేల మందిని రోడ్డు మీదకి లాగేశారో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ దక్కుద్ది. నేను చెప్పేది ఏంటంటే ఇలా 20,000 మంది అంటే 20,000 కుటుంబాలను రోడ్డు మీదకి లాగేసి కంపెనీలను మూసేయటమే కాకుండా ఇంకా ఈ కంపెనీనే అంటే ఒక టీడీపీకి సంబంధించిన ఎంపీ లోకల్గా ఉండేటువంటి లీడరు వాళ్ళ కంపెనీనే ఆంధ్రప్రదేశ్లో కంపెనీని ఉండనివ్వలేదంటే రేపొద్దున్న మనం వెళ్తే పరిస్థితి ఏంట్రా అని చెప్పి ఏ ఒక్కరూ కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉండేటువంటి ఏ ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడకుండా ఏ పారిశ్రామికవేత్త కూడా చూడకుండా చేసినటువంటి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి తక్కుద్ది. దాన్ని అందిపుచ్చుకుంటాం అంటే వీళ్ళకి పెట్టుకున్నారు. వీళ్ళు అక్కడ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు. అదే అక్కడ ఉంటే ఎంతో కొంత ఇక్కడకు ఆగేటువంటి పరిస్థితి ఉండేదిగా. ఒక అండర్స్టాండింగ్ ప్రకారం అప్పుడులో అక్కడ జరిగిందని. అక్కడ అంధకార ఆంధ్రప్రదేశ్ చేయాలి, అక్కడ వచ్చేటువంటి కంపెనీలన్నీ ఇక్కడ అందిపుచ్చుకోవాలి. ఇది ఒక ఒప్పందం ప్రకారం చేసుకునేటువంటి ఒక పరస్పర అంగీకారంతో చేసుకునేటువంటి ఇదిగా చూడాలి. ఎవరు పోయారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పోద్దంటే ఆయనది ఏం పోయింది? పిల్లలు నాశనం అయిపోతారు. యువకులు అక్కడ ఎంతోమంది డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ప్రతి సంవత్సరం బయటకు వచ్చేటువంటి కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ పోతారు. వాళ్ళ జీవితాలు పోతే ఆయనకేంటి? ఆయనకు కావాల్సింది ఎలా సంపాదించాలి, దోచుకున్నది దాచుకోవటం ఎలాగనే దాని మీద ఉంటుంది తప్ప ఇలాంటి వాటికి ఆయనకేం పట్టదు. ఇప్పుడు మీరే చెప్పాలి, క్రెడిట్ ఎవరిది చెప్పండి? వన్ అండ్ ఓన్లీ అంతమందిని రోడ్డు మీద లాగేసి అన్ని కంపెనీలను తరిమేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ కూడా ఇష్టానుసారం కేసులు వేసి అది చేసి ఇది చేసి బెదిరిస్తే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినటువంటి పెట్టుకుని ఇక్కడ అవకాశం తీసుకున్నటువంటి వీళ్ళదా? అక్కడ అసలు ఏ కంపెనీని రానివ్వకుండా ఉన్న కంపెనీలని తరిమేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిదా? మీరే కమెంట్ రూపంలో తెలియజేయండి.